హలో అందరికీ. ఇవాళ మీ ముందు నేను సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మనము ముందుగా నువ్వులు వేయించుకోవాలి, చిటపటలాడాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడదండి, 2 స్పూన్స్ మాత్రమే. నేను గానుగ నూనె యూస్ చేస్తున్నాను, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అండ్ అండ్ ఇంకా ఏంటి అని అంటే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి, కర్రీకి సరిపడా పచ్చిమిర్చి. ఇందులో మనం ఎండు కారం వేయమండి, ఓన్లీ పచ్చికారమే వేస్తాను. పచ్చికారమే బాగుంటుంది. తగినంత పసుపు వేసి కలుపుకొని, సాల్ట్ ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకున్నాము. చిన్నగానే కట్ చేయాలండి, బాగుంటుంది అలాగే. ఇది మనము రోజు తిన్నా పర్లేదండి, మంచి ఫుడ్ ఇది. డయాబెటీస్ వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా చాలా మంచి ఫుడ్ ఇది. ఎక్కువ కర్రీ తినేసి హాఫ్ రోటీ తిన్నా సరిపోతుందండి, చాలా బాగుంటుంది కర్రీ. మీరు నిజంగా ట్రై చేయండి. మనము నువ్వుల పొడి కూడా వేసేసుకొని, కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి దమ్ముకు పెట్టేద్దాం. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టె ఇంకా సోరకాయ కర్రీ అండి. ఇంకా వేరే